మీరు స్ట్రైట్ కట్ కుర్తీ స్టిచ్ చేసుకోవాలి అనుకున్నప్పుడు ఎలాంటి మెజర్మెంట్స్ తీసుకోవాలి, డ్రాఫ్టింగ్ ఎలా ఉండాలి, తీసుకోవాల్సిన జాగ్రత్తలు ఏంటి 5 టిప్స్లో చెప్తాను. మీరు మెజర్మెంట్స్ పర్ఫెక్ట్గా తీసుకోవాలి. సైడ్ కట్స్ ఎంత పెట్టుకోవాలి, హిప్ అనేది ఎలా కవర్ అవ్వాలి, ఆర్మ్ హోల్ దగ్గర ఎలా మీరు ఫోల్డింగ్స్ రాకుండా ఉండాలి, డాట్స్ అనేది ఫ్రంట్ అండ్ బ్యాక్ ఎలా ఇవ్వాలి, ఫ్రంట్ అండ్ బ్యాక్ ఇచ్చినప్పుడు మీ ఫిట్టింగ్ అనేది ఎలా ఉండాలి, ఇలాంటివన్నీ కంప్లీట్గా మీరు తెలుసుకున్నప్పుడు మీ ఫిట్టింగ్ అనేది కరెక్ట్గా వస్తుంది, మీ డిజైనింగ్ అనేది పర్ఫెక్ట్గా మీకు సెట్ అవుతుంది. నెక్స్ట్ వన్, మీరు ఆర్మ్ హోల్ దగ్గర ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలి, ఆర్మ్ హోల్ లెంత్ ఎంత ఉండాలి అంటే బ్లౌజ్కి డ్రెస్కి చాలా వేరియేషన్ ఉంటుంది. ఆర్మ్ హోల్ తీసుకునేటప్పుడు మనం ఎందుకంటే కుర్తీకి కొంచెం 1/2 ఇంచ్ ఎక్స్ట్రా తీసుకుంటాం కాబట్టి మనం దాన్ని ఎలా తీసుకోవాలి అనేది చాలా ఇంపార్టెంట్. నెక్స్ట్ వన్, మీరు హ్యాండ్స్ దగ్గర క్లాత్ని ఎలా అడ్జస్ట్ చేయాలి. చాలా మటుకు మనకి 2.5 మీటరే వస్తుంది రెడీమేడ్ తీసుకున్నట్లయితే. అలాంటప్పుడు 3/4 హ్యాండ్స్ మీరు పెట్టుకోవాలి అనుకున్నప్పుడు అది ఫ్యాబ్రిక్ అనేది మీకు సరిపోదు. ఆ ఫ్యాబ్రిక్ని ఎలా అడ్జస్ట్ చేస్తూ డిజైన్ చేసుకోవాలి. లాస్ట్ వన్ వచ్చేసి మీ హైట్కి తగ్గట్టు మీ లెంత్ ఎంత ఉండాలి. కంప్లీట్ కుర్తీ హైట్ అనేది మీకు ఎంత ఉంటే మీరు అందంగా కనిపిస్తారు. ఇలాంటివన్నీ నేర్చుకోవాలి అంటే మన వర్క్షాప్కి కంప్లీట్గా మీరు అటెండ్ అవ్వాల్సిందే. మన వర్క్షాప్లో ప్రిన్సెస్ కట్ కుర్తీ నేర్పించడం జరుగుతుంది. ఆ ప్రిన్సెస్ కట్ కుర్తీకి సంబంధించింది మీరు డాట్ అనేది ఎక్కడి నుంచి స్టార్ట్ చేయాలి, ఎక్కడి వరకు ఎండ్ చేయాలి అనే డీటెయిలింగ్ పాయింట్స్ అయితే ఇవన్నీ కవర్ చేయడం జరుగుతుంది. ఏ మాత్రం ఆలస్యం చేయకుండా స్క్రీన్ మీద కనిపిస్తున్న నెంబర్కి వెంటనే కాంటాక్ట్ చేయండి.